ఇంజన్ స్మూత్ నైస్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే సార్. నమస్తే సార్. ఏం చేస్తున్నారు? కార్బెటర్ క్లీన్ చేస్తున్నాం. ఓకే, కార్బెటర్ క్లీన్ చేస్తారు. ఏమైంది ఇది? జస్ట్ ఫామ్ అయిపోయింది సార్. పెట్రోల్ వల్ల జస్ట్ ఫామ్ అయిపోయింది. ఎందుకు డస్ట్ ఫామ్ అయింది? పెట్రోల్ వల్ల సార్. పెట్రోల్ వల్ల పెట్రోల్ అనేది చాలా కీలకం అండి. ఎందుకనంటే 100% మీరు ఎక్కడైతే పెట్రోల్ పట్టించుకున్నారో అది మంచి బంకులో పట్టించుకోండి. రోడ్ సైడు తీసేసిందో ఏదో పట్టించుకోవద్దు. ఎందుకనంటే పెట్రోల్లోంచి డస్ట్ వస్తుంది ఆటోమేటిక్గా. ఎందుకంటే ఈ యొక్క పెట్రోల్ ట్యాంక్స్ అనేటివి అండర్ గ్రౌండ్లో ఉంటాయి. కొంచెం లైట్ తుప్పట్టినా ఆ డస్ట్ అనేది ఆటోమేటిక్గా పర్టికులర్స్ వస్తాయి. దానివల్ల ఏంటంటే కార్బొరేటర్లో ఖచ్చితంగా డస్ట్ ఫామ్ అయ్యి మైలేజ్ రాదు. కొన్నిసార్లు కార్బొరేటరే ఫెయిల్ అయిపోద్ది. అవునా సార్? అప్పుడు మళ్ళీ ఇబ్బంది అవుద్ది. మీ వెహికల్ జనరల్ సర్వీస్ చేసుకునేటప్పుడు ఏదైతే మీ వెహికల్ ఉందో కార్బొరేటర్ అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అప్పుడే మీ యొక్క బండికి మైలేజ్ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంది. సార్ మీరు మంచి కస్టమర్ అని చెప్పి కంపెనీ కాంప్లిమెంటరీ ఒక గిఫ్ట్ పంపించింది. నెక్స్ట్ టైం మీకు ఒక స్మార్ట్ వాచ్ తెచ్చిస్తాం సార్. మాది వాడుతున్నారు కదా, మా ఆయిల్ని చూసా, మిగతా కూడా వాడతారు. మా ఆయిల్లో ఏంటి సార్ స్పెషల్? ఇంజన్ స్మూత్ నైస్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంజన్ స్మూత్ ఉంటుంది. ఓకే, ఒక సౌండ్ పూర్తి ఆయిల్ లైఫ్ లాగా స్మూత్నెస్ వచ్చేస్తుంది నీట్గా. ఈ ఆయిల్ పోయిస్తే స్మూత్గా ఉంటుంది. ఓకే, వేరే ఆయిల్ వాడుతున్నా ఇంజన్ సౌండ్స్ వస్తుంటే మా ఆయిల్ వేస్తే ఇంజన్ స్మూత్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అందరికీ బాయ్ అండి. బాయ్.